ప్రభువు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ గొప్ప భాగ్యాన్ని మనం తండ్రి అయిన దేవుని నుండి ఈ రీతిగా మనం కలిగి ఉండగలుగుతున్నందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యక్ష ప్రసారంలోనికి వచ్చినటువంటి సహోదరీమణులు, సహోదరులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లైవ్ చాట్‌లో ఎవరైతే కనిపిస్తున్నారో వారందరికీ కూడా లైవ్ చాట్‌లో కామెంట్ బాక్స్‌లో పెట్టిన వారు కాకుండా ఇంకా ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే వారందరికీ కూడా ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కొద్దిపాటి సమయంలో మనం ముందుకు వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవా, మీ గొప్ప నామము ఎంతో శ్రేష్టమైనది. తండ్రి, ప్రతి దినము మీతో ప్రారంభించటం మాకెంతో శ్రేష్టమైనది. మరి ఆ రీతిగా వేకువజామునే మీ నామమును జ్ఞాపకం చేసుకొనుచు తండ్రి, మీ నామాన్ని వారు ప్రార్థించటమే కాకుండా వాక్యము ద్వారా పురికొల్పుకోవటానికి ఇట్టి ఆలోచన చేసి ఈ రీతిగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని ప్రతి దినము నేర్చుకోవడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మరి మీ చిత్తమైతే ఈ దినము కూడా మీ మాటల చేతే మమ్మల్ని నడిపిస్తూ, ధైర్యపరుస్తూ ఈ దినమంతయు కూడా దేవుడు మా ప్రార్థన వింటున్నారు అనేటటువంటి నమ్మకంతోనూ, మా ప్రార్థన వినులాగున మా ఆలోచనలు మార్చుకోవాలనే తలంపుతోనూ మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుతూ, క్రీస్తు ప్రభువు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. లైవ్ చాట్‌లోకి వచ్చిన వారందరికీ కూడా వందనాలు. కామెంట్స్ పెట్టలేకపోయినా చూస్తున్న వారికి కూడా వందనాలు. మనం వాక్యమును మాటలాడుకునేటప్పుడు తప్పకుండా మీకేదైనా సందేహం వస్తే చాట్‌లో పెట్టండి. ఆ లైవ్ చాట్‌లో పెట్టినప్పుడు అది ఒకవేళ చిన్న విషయమై మనం మాట్లాడుకోగలిగితే తప్పకుండా ఇక్కడే అందరికీ తెలిసేలా మాట్లాడుకుందాం. ఒకవేళ ఎక్కువ వివరణ ఇవ్వాల్సి వస్తే అప్పుడు తప్పకుండా మనం ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు. కానీ ఒక విషయాన్ని మాత్రం మీరు గమనించండి. రేపటి దినముతో ప్రార్థన అనే అంశం మనం ముగించుకుంటాం గనుక, ప్రార్థన పట్ల ఏ సందేహాలున్నా మీరు మనందరం కూడా తప్పకుండా తీర్చుకుందాం. ఆ విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. తరువాత దాదాపుగా ప్రార్థన అనే అంశం మీద ఎంత మనం హోంవర్క్ చేయాలో అంతా చేశామని నేను అనుకుంటున్నాను. హోంవర్క్ అని నేను ఎందుకన్నానంటే, మీకంటే మీకోసం నేను ఎక్కువ హోంవర్క్ చేశాను కాబట్టి. మీకేదైతే పీడీఎఫ్ ఇచ్చానో, ఆ పీడీఎఫ్ తయారు చేయడానికి చాలా టైం పట్టింది. అయితే నా విషయాన్ని పక్కన పెడితే,
నిజంగా ప్రార్థననే అంశాన్ని నేనెక్కువ నేర్చుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఈ పాటికే నేను మీకిచ్చినటువంటి ఆ పీడీఎఫ్ ఏదైతే ఉందో, ఆ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ఈ పాటికి మీరు ఎవరు చేయాలి? ఎవరికి చేయాలి? ఎందుకు చేయాలి? ఇలా అనేకమైన వాటి మీద మీరు బాగా పరిశీలన చేసి ఒక పూర్తి ఆలోచనకి వచ్చి ఉంటారని నేను నమ్ముతున్నాను. అంతేకాదు మరొక విషయం ఏంటంటే, మనం వాక్యాన్ని ఇలా మాట్లాడుకోవడానికి ముందు గాని, వాక్యాన్ని ఇలా మాట్లాడుకున్న తర్వాత కానీ, తప్పకుండా మరలా మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో గడుపుతున్నారని నేను భావిస్తున్నాను. అది మీకు చాలా మేలుకరం కూడా. కనుక 15 లేక 20 నిమిషాలు మాత్రమే మనం ఈ సమయాన్ని ప్రత్యేకించుకొని గడపటానికి ప్రయత్నం చేస్తూ ఉందాం. సరే, ఈ సమయంలో దైవ గ్రంథం నుండి నేను చెప్పాలనుకున్న, దేవుడు నా ద్వారా మాట్లాడిస్తున్న మరొక విషయం ఏంటంటే, నిన్నటి దినాన్ని మనం సమస్యలలో ఎలా ప్రార్థించాలి అని నేర్చుకున్నాం. దాదాపుగా ప్రార్థన ఎలా చేయాలో మనకు అర్థమైంది. ఎలా చేయకూడదో అర్థమైంది. ఎప్పుడు, ఎందుకు, ఎలా చేయాలో ఈ విషయాలన్నీ కూడా తెలిసినవి. ఎలా ప్రారంభించాలో కూడా తెలుసు. ప్రారంభించిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పనేంటి? ఎవరో ఒకరు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఏ విషయాన్ని మనం మొదట ప్రారంభించాలి? ఏ విషయాన్ని మనం మొదట ఆలోచించాలి? ఎవరైనా ఫస్టు ఒకరు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నా ప్రశ్న మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏ విషయాన్ని మనం మొదట ప్రారంభించాలి? సాధారణంగా మనం ప్రార్థన అనేక విధాలుగా ప్రారంభిస్తూ ఉంటాం. కానీ, అనేక విధాలుగా ప్రారంభించటం కాదు. తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రారంభించిన తర్వాత, దేవుణ్ణి మహిమపరుస్తూ చెయ్యాలి సోదరులు తిరుమలరావు గారు. అవునండి. దేవుని మహిమపరుస్తూ ప్రారంభించాలి. దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ ప్రారంభించాలి. మీరిచ్చిన కామెంట్స్‌ని బట్టి ఓకే. అయితే దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ ప్రారంభించిన తర్వాత మనం చేయాల్సినటువంటి అంశం ఏంటి? దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ మనం ప్రారంభించిన తర్వాత చేయవలసిన అంశం ఏంటి? దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ ప్రారంభించిన తర్వాత మనం ఏం చేయాలంటే, నీ ఆత్మ సహవాసము, నీ ఆత్మీయ సహవాసము దేవునితో ఎంత ముడిపడి ఉంది అనేది ప్రార్థన చేయాలి. అంటే మన ఆత్మీయమైన సహవాసం దేవునికి ఎంత దగ్గరగా ఉంది అనే ఆత్మ పరిశీలన మనం చేసుకోగలగాలి. అప్పుడు ఆ ఆత్మ పరిశీలనలో దేవునితో దగ్గరవుతాం మనం. మీకు అర్థమయ్యేలా కూడా నేను చెప్తాను. అనేకమైన దినాల తర్వాత ఒక కుమారుడు కానీ, ఒక కుమార్తె కానీ ఆత్మ పరిశీలన వెరీ గుడ్ అండి. ఆత్మ పరిశీలన చేయాలి. అనేక దినాల తర్వాత ఒక కుమారుడు కానీ, ఒక కుమార్తె కానీ తన తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక సమస్యతో వెళ్లారనుకోండి. ఆ తండ్రిని లేక ఆ తల్లిని చూడగానే వెళ్ళగానే వారి సమస్య మాట్లాడరండి. నా మాట మీకు అర్థం గావాలి. వెళ్ళగానే ఆ వచ్చిన కుమార్తె లేక ఆ వచ్చిన కుమారుడు తన తండ్రితో సమస్య మాట్లాడడు. మొదట వెళ్ళగానే ఆ సమస్యతో తనకున్న బాధని ఏదైతే బాధ ఉందో ఆ బాధను పంచుకుంటూ, చూడగానే కన్నీళ్లతో గట్టిగా కౌగిలించుకొని తన బాధని అలా తెలియజేసుకుంటాడు. అప్పుడు ఆ తండ్రి ఓదారుస్తూ ఏమైంది? ఏంటి? అని మాట్లాడుతున్న సందర్భంలో ఆ యోగక్షేమాలనేవి మాట్లాడుకుంటూ తన యొక్క పరిస్థితి ఏంటనేది తెలియజేస్తాడు. నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసే ప్రతిసారి దేవుణ్ణి గనపరిచిన తరువాత, దేవునితో మనకున్న సహవాసం ఏదైతే ఉందో, హత్తుకునే తత్వం ఏదైతే ఉందో తప్పకుండా అది ప్రార్థనాపూర్వకంగా తెలియచేయాలి. తండ్రి, నువ్వు నన్నిలా ఉండమంటున్నావు కానీ నేనిలా ఉంటున్నాను. అయినా నన్ను క్షమించు, నీ దగ్గర చేర్చుకో అని దేవునితో మన ఆత్మని ఐక్యం చేసేటట్టుగా ప్రార్థన చేసి,
ఆ తర్వాత మనకున్నటువంటి అవసరాలైనా, సమస్యలైనా, ఇరుగు పొరుగు వారి కొరకైనా, మన కొరకైనా, కుటుంబం కొరకైనా, సంఘం కొరకైనా, లోకం కొరకైనా, రాజుల కొరకైనా, అధికారుల కొరకైనా ఇవన్నీ కూడా తర్వాత ప్రార్థన చేయాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోకండి. ఈ ఆత్మ పరిశీలన అనేది జరగకపోతే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆహ్, ప్రార్థన అనేది సంపూర్ణం చేసుకోలేము. ఇది మొదటి విషయం. తర్వాత సమస్యలలో ఎలా ప్రార్థించాలి అనేది నిన్నటి దినాన 2 విషయాలు మాట్లాడుకున్నాం. అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆరోగ్యం విషయంలో ఎలా ప్రార్థన చేయాలి? అలాగే ఆర్థిక ఇబ్బందుల కొరకు ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. వెరీ గుడ్. అయితే ఈ సమయంలో ఇరుకులు, ఇబ్బందులు, ఆరోగ్యం, ఆర్థికం కాకుండా ఇంకా ఇతరత్రా కష్టాలు, శ్రమలు ఇలాంటివేవైనా ఉంటే ఎలా ప్రార్థన చేయాలి? ఇది తప్పకుండా మనం జ్ఞాపకం జేసుకోవాలి. ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఉదయకాలపు సమయము అనేక మంది ఇచ్చిన సలహాను బట్టి 20 నిమిషాలు, 25 నిమిషాలు మాత్రమే ఆ సమయాన్ని గడిపితే బాగుంటుందని తెలియచేస్తున్నారు గనుక, ఆ రీతిగానే మనం నడుచుకుందాం. చూడండి ఒకసారి 91వ కీర్తన మీరు చాలా సార్లు చదివే ఉంటారు. 91వ కీర్తన 1-16 వచనాల్లో ఆయన 91వ కీర్తన 1-16 వచనాలలో చాలా విషయాలుంటాయి. నేను 14 వచనం నుండి చదువుతున్నాను చూడండి. మీరు తరువాత 91వ కీర్తన మరొకసారి ధ్యానం చేయండి. ఎన్ని సార్లు చదివినా అది పొరపాటేం గాదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతనిని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా వింటారు. అతని నామాన్ని మనం ఎరిగాం గనుక తప్పకుండా గనపరుస్తారు. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం గనుక తప్పకుండా అతను మనల్ని అన్ని విషయాల్లో నుండి తప్పిస్తారు. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో నుండి తప్పిస్తాడు. ఇది ఓకే. అయితే ఆ విషయాల్లో నువ్వు నేను ప్రార్థన చేసేటప్పుడు డైరెక్ట్‌గా ప్రార్థనలో కళ్ళు మూసుకొని, అయ్యా! ఇలా జరిగింది, అలా జరుగుతుంది. నా కష్టాలు నాకే అర్థం గావట్లేదు. నాకున్న ఇబ్బందులు నాకే అర్థం గావట్లేదు. ఇప్పుడు నువ్వు నన్నేం చేయమంటావు? అని వెంటనే ప్రార్థన చేయడం కాదు. అవి ప్రార్థన చేసే ముందు దయచేసి ఆలోచించండి. ఆరోగ్య ఆరోగ్య సమస్యల కొరకు ప్రార్థించాలన్నప్పుడు ఏం ఆలోచించాం? 1 అనారోగ్యానికి కారణం ఏంటి? 2 తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? 3 ఇచ్చిన ఆరోగ్యం తప్పకుండా ఇక మీదట దేవుని కొరకు ఉపయోగించగలుగుతున్నానా లేదా? అని ఆలోచించి, అప్పుడు ఆరోగ్య సమస్య గురించి నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలం పొందుతావు. ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏం ఆలోచించాలి? 1 కష్టపడి దేవుడు బ్రతకమన్నాడు. నేను కష్టపడకపోయినట్లయితే నా కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ప్రార్థన చేసే అర్హత నాకు లేదు. నేను కష్టపడితేనే నా కుటుంబ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రార్థన చేసే అర్హత నాకుంది. 2 దుబారా ఖర్చు అంటే వ్యర్థమైన ఖర్చులు. దేవునికి ఇష్టం లేనివి లేక నీ నీకు నీవు సరిపడగా జీవించడానికి కావాల్సినంత కంటే ఎక్కువగా ఇతరుల వలె నీవు జీవించడానికి కావాల్సిన ఖర్చులు పెట్టకూడదు. అవి నువ్వు పెడుతున్నావు అంటే నీ ఆర్థిక ఇబ్బందుల కొరకు దేవునికి ప్రార్థన చేసే అర్హత నీకు నాకు లేనే లేదు. 3 మనం దేవునికిచ్చే విషయంలో కానీ, బేదలకిచ్చే విషయంలో కానీ, మనకున్న ఆర్థిక వనరులకు ముడిపెట్టుకొని ఒకవేళ మనం ప్రవర్తించినట్లయితే అప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రార్థన చేసే అర్హత లేదు. ఇవి తెలుసుకున్నాం. ఇలాగే నీకున్న సమస్యలు, నీకున్న ఇరుకులు, ఇబ్బందుల విషయంలో ఆలోచన చెయి. ఏంటంటే మొదటి విషయం 90వ కీర్తన 7-9 వచనాలు మనం చదివితే 90వ కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 7-9 వచనాలు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము.
మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొనియున్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొందుము. అంటే దేవుని యొక్క కోపము పొందటానికి మన జీవితంలో మనం చేస్తున్నటువంటి పాపపు క్రియలేమైనా ఉంటే, పాపము అంటే నా ఉద్దేశ్యం ఆత్మకు సంబంధించి మాత్రమే కాదండి. అంటే ఆత్మకు సంబంధించిన పాపానికి మనం పొందుకునే శిక్ష నరకంలో. కానీ శరీరానికి సంబంధించి చేయకూడని కొన్ని క్రియలుంటాయి. కొన్ని పాపాలుంటాయి శరీరముతో చేయకూడనివి. ఈ శరీరముతో చేయకూడని పాపములు మనం చేస్తున్నప్పుడు శరీరానికి సంబంధించిన శిక్ష పొందుకుంటాం. ఆ శిక్షను మనం ఎందుకు నన్ను ఈ కష్టంలో నుంచి నువ్వు బయట పెట్టట్లేదు, ఈ కష్టంలో నుండి నన్ను బయటపెట్టు ప్రభువా అని ప్రార్థించడానికి కూడా అర్హత లేదు. ఈ భావాన్ని మీరు తప్పకుండా అర్థం జేసుకోండి. ఏ సమస్య లేకుండా కొనసాగిపోతున్నప్పటికీ, ఒకవేళ ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరికీ ఏ సమస్య లేకుండా కొనసాగిపోతున్నా కూడా, దేవుణ్ణి విడిచి దేవునికి దూరంగా ఉంటూ జీవిస్తున్నట్లయితే సమస్యలనేవి రాకమానవు. అంటే దేవుడికి దూరంగా ఉండడం వల్ల దేవుడు ఆ సమస్యలు మన జీవితంలో పెట్టడు. దేవునికి దూరంగా ఉండి దేవుని మాట వినకపోవడం వల్ల, క్రమాన్ని దాటడం వల్ల, ఆ క్రమాన్ని దాటి మనం అక్రమంగా చేసే మన ప్రవర్తనలను బట్టి, మనకు అలాంటి శిక్షలనేవి మనం పొందుకుంటూ ఉంటాం. ఏ విషయంలోనైనా దేవుడు వాక్యంలో ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని కొన్ని నిబంధనలు పెట్టాడండి ఆయన. అయితే ఇప్పుడు వాటిని మనం జరిగించేటప్పుడు, మనం ఏ విషయంలోనైనా తప్పిపోతే, తప్పకుండా వాటికి సంబంధించినటువంటి ఆహ్, శిక్షను మనం పొందాల్సొస్తుంది. అందుకు ఆలోచన చేయండి. ఏ సమస్య గురించైనా మనం ప్రార్థన చేసే ముందు, ఆ సమస్య నేను తెచ్చుకున్నదా? అంటే దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉండకుండా, ఎలా చేయమన్నాడో అలా చేయకుండా, దేవుడు ఆ విషయంలో ఎలా ఆలోచించమన్నాడో అలా ఆలోచించకుండా, అది ఏ సమస్య అయినా కూడా. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణ చెప్తాను. దేవుడు ఇంతవరకే మీరు బ్రతకండి. ఇంతకు మించి మీరు ఎంత సంపాదించినా అది వ్యర్థము అని దైవ గ్రంథంలో చాలా చోట్ల చెప్పారు. దేవుణ్ణి నమ్ముకున్న వారైనా, నమ్ముకోలేని వారైనా ఆ క్రమాన్ని దాటి వారు మాత్రమే కాకుండా తరతరాలకు సరిపడేంతగా దాచిపెట్టుకున్న వారెవ్వరైనా ఈ భూమి మీద మనకి తెలిసిన ఆ ధనాన్ని కూడబెట్టుకున్న వారెవ్వరైనా దాన్ని అనుభవించగలిగారా? మీరు రాజకీయ నాయకులలో చూడొచ్చు, కుబేరులలో చూడొచ్చు. ఎలా ఎలా మనం ఎంతమందిని వ్యక్తులను చూసుకున్నా ఎవరు దాన్ని ఎందుకు అనుభవించలేకపోయారు అంటే దేవుని చిత్తం అంతే. మానవ జీవితంలో దేవుడు మానవుడికి ఆనందించమని పెట్టినటువంటి ఏదైతే ఒక తన యొక్క విధి ఉందో ఆయన చిత్తాన్ని దాటి మనం ఏది కూడా అనుభవించలేము. కనుక నీ జీవితంలో ఇది కష్టంగా నేను ఫీల్ అవుతున్నానని నువ్వేదనుకుంటావో ఆ కష్టం నీవు చేసుకున్న దాన్ని బట్టి వచ్చిందా? అది ఆలోచించి ప్రార్థించు. ఏది ఆలోచించకుండా నేను నిన్ను నమ్ముకున్నాను. అయినా నన్నెందుకిలాగా అని నువ్వు అనడంలో ఏమాత్రం కూడా అర్థం లేదు. కోరాహు, దాతాను, అబీరాములు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మీకు తెలిసిన వ్యక్తులు. కోరాహు, దాతాను, అబీరాములు. వారంతట వారు కొని తెచ్చుకున్నారు. వారు కొని తెచ్చుకున్నారు పోయింది. వారి కుటుంబాలు పిల్లలతో సహా అని రాయబడిందక్కడ. వారి కుటుంబాలు పిల్లలతో సహా భూమి నెరవిడిచి ఎందుకు మిరింగివేయాలి? అంటే వారు కొని తెచ్చుకున్నప్పటికీ వారితో పాటు పాలిభాగస్తులైన వారు గనుక వారు కూడా నష్టపోవాల్సొచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉద్దేశ్యాన్ని వాక్యంలో ఉన్నటువంటి సంకల్పాన్ని మీరు గ్రహించాలని మాత్రం కోరుతున్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఏది పడితే అది దేవునితో మనం మాట్లాడకూడదు.
మాట్లాడేటప్పుడు ప్రతి విషయాన్ని ముందు మనం ఆలోచించుకొని, అప్పుడు ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మనం దేవునితో మాట్లాడాలి. కనుక ఆ విషయాన్ని గమనించండి. ఒకటి, నీవు ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందుల కొరకు మాత్రమే కాకుండా, నీకున్న ఏ కష్టాల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నా, అవి నీకు రాడానికి కారణం ఏంటి అని మొదట ఆలోచించు. ఆలోచిస్తే నీకిక్కడ 3 విషయాలు దొరుకుతాయి. ఒకటి, నీవు చేసిన నీ పొరపాట్ల వల్ల అయ్యుంటే, తప్పకుండా పశ్చాత్తాపంతో దాని గురించి ప్రార్థన చేయి. 2, యోబు గ్రంథం 2వ అధ్యాయము 3-5 వచనాలు చదివితే, అపవాది జోక్యం వల్ల ఒకవేళ నీ జీవితంలో అవి ఏర్పడుండొచ్చు. అంటే నీ పొరపాటేమి లేదు. నీ తప్పేమి లేదు. నీ పాపమేమీ లేదు. కానీ అపవాది వెళ్లి జోక్యం చేసుకొని, అపవాది తండ్రైన దేవుడిని వేడుకుంటున్నాడు. పలానా వ్యక్తిని నేను శ్రమ పెట్టాలనుకుంటున్నాను. ఆ రీతిగా నీ జీవితంలోకి అవి వచ్చి ఉంటే, అంటే నా పొరపాటు లేదు అని నీకు అనిపించి ఉంటే, యోబు వలె ధైర్యంగా నువ్వు ప్రార్థన చేయొచ్చు. అయ్యా! ఈ విషయానికి సంబంధించి నేను ముందు నా జీవితంలో ఎప్పుడు ఏ విధమైనటువంటి పాపాన్ని నేను చేయలేదు. దయచేసి ఆలోచించండి. నీవు ఏ శ్రమనైతే అనుభవిస్తున్నావో, ఆ శ్రమకు సంబంధించిన ధోరణి అంటే నీ ప్రవర్తనలో మునుపెన్నడైనా ఏదైనా ఒక పొరపాటు లేక ఆ విషయంలో నీ ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచనను బట్టి అట్టి శ్రమలు నీకెదురవుతూ ఉంటాయి. తప్పకుండా దాన్ని మీరు ఆలోచన చేయాలని నేను ప్రేమతో కోరుతున్నాను. నేను ఉదాహరణ ఈ విషయంలో ఒకటే చెప్తాను. ఎవరైనా పడిపోతారేమో అని చూసి, పడిపోతే పడిపోని అనుకోని వదిలేస్తే, తప్పకుండా ఎప్పుడైనా నేను పడిపోయే ప్రమాదం, నేను పడిపోయే అవకాశం ఉంటది. నేనెప్పుడైనా పడిపోకూడదు అనుకుంటే, అక్కడ నువ్వు పడిపోతావని ప్రతి వ్యక్తికి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దాన్ని మీరు అర్థం జేసుకోండి. అపవాది జోక్యం వల్ల ఒకవేళ అలాంటివి జరిగుంటే, తప్పకుండా మనం చేసే ప్రార్థనలో ధైర్యంతో మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగే అవకాశం ఉంది. మరొకసారి చూడండి, ఇంకొక చోట ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 24-26 వచనాలు. ఈ ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24-26 వచనాలు చదివినప్పుడు, అక్కడ దేవుని చిత్తము వలన అనేటటువంటి ఉద్దేశ్యాన్ని మనం గ్రహించొచ్చు. ఏంటి దేవుని చిత్తం? అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను, నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఇదంతా కూడా ఎవరి వల్ల కలుగుతుందంటే దేవుని వల్లనే. ఇది దేవుని వలన కలుగుతుంది. ఇది దేవుని చిత్తము అని నువ్వు నేను గ్రహిస్తే చాలు. 25, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. అంటే ఇందులో మనం గమనించాల్సిన ఆత్మీయమైన భావం ఏంటంటే, నీ జీవితంలో ఏది జరుగుతున్నా దేవుని చిత్తము లేకుండా జరగదు. అయితే ఆ దేవుని చిత్తము యొక్క అనుమతి అయితే నీ ప్రవర్తనైనా తీసుకొనుండాలి. లేక అపవాదైనా తీసుకొనుండాలి. అంటే ఏ కష్టం, ఏ సమస్య, ఏ శ్రమ మన లైఫ్‌లోకి ఎంటర్ అవుతుందన్నా, దానికి ఖచ్చితంగా మనమే బాధ్యులము. కనుక మనల్ని మనం సరిచేసుకుంటూ, వాటి విషయంలో ఏ ప్రార్థన చేసినా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక విషయం చెప్తా ఉదాహరణ. నేను మానసికంగా ఏదైనా ఒక బాధ పడుతున్నాను అంటే, ఆ బాధ విషయంలో తప్పకుండా నేనే బాధ్యుడిని. ఎందుకంటే
నువ్వు ఇలా ఉండకు, ఇలా చెయ్యకు, ఇలా వెళ్ళకు. ఇలా దేవుడు చెప్పిన విషయాలను నేను మనసున పెట్టకుండా, ఏదైతే దేవునికి నచ్చని విషయాన్ని ఎక్కువ ఆలోచిస్తానో, దానివల్ల మానసికంగా నేనే బాధపడే ప్రమాదం, అవకాశం చాలా ఎక్కువుంటది. ఇప్పుడు నేను మానసికంగా బాధపడుతున్నానని దేవునికి ప్రార్థన చేసి, అయ్యా! ఎంత కాదన్నా ఈ ఈ వ్యధ నుండి నేను బయట పడలేకపోతున్నాను అని ప్రార్థన చేస్తే, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకని? నీవిలా ఉంటే, నేను వెళ్ళకూడదన్న దగ్గరికి వెళ్తే, నేను చేయకూడదన్నది చేస్తే, నేను ఆలోచించకూడదన్నది ఆలోచిస్తే, నేను వద్దన్నది నీ జీవితంలోనికి నీవు తీసుకొస్తే, నీ మానసిక వ్యధ నీకు తప్పదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ మనస్సులో ఎన్నో కష్టాలుండొచ్చు, శ్రమలుండొచ్చు, బాధలుండొచ్చు. వాటి విషయంలో మీరెప్పుడూ భయపడకండి. కానీ, నీ మనస్సుని ధైర్యపరుచుకోవడానికి నువ్వు చేయాల్సిన పని మాత్రం ఒక్కటే. ఏంటా పనంటే, ప్రశాంతంగా కూర్చోండి ముందు. ప్రార్థన చేయడానికి 5 నిమిషాల ముందు కూర్చోండి. వాక్యం చదువుకొని, ఓ పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేసుకునే అలవాటుంటే అది వేరే విషయం మరింత మంచిది. అలా కాకుండా ప్రార్థన చేయాలనే సమయాన్ని నువ్వు కేటాయించుకున్నప్పుడు కూర్చొని, ఒక్కసారి ఆలోచించు. నా జీవితంలో ప్రతి పరిస్థితికి ఏంటి కారణం అని ఆలోచించు. ఆలోచించిన తరువాత నీ మనసు నీకేం కాదు, ధైర్యంగా ఉండు. నీవు ఒకప్పటికి, ఇప్పటికి దేవుని విషయంలో నిన్ను నువ్వు చాలా సమర్పించుకుంటున్నావు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు అని నీ మనస్సాక్షి నీలో నుండి నీకు సాక్ష్యం ఇస్తే, దయచేసి ఇంకెవ్వరి మాట వినకండి. బ్రదరు మీరు చాలా మంచివారండి. సిస్టర్ గారు మీ అంత గొప్పవారు లేరండి. నిజంగా మీరు గ్రేట్ అండి. లేతే నిజంగా మీరు లేదండి నేను మీకు చెప్తున్నాను కదా! మీరేం చూడక్కర్లేదు అని ఎవ్వరు చెప్పినా దయచేసి మీరు ప్రార్థన కూర్చునే సమయానికి వేటిని మీ మనసులోనికి రానివ్వకండి. నీ గురించి నీకు తెలిసినంత కంటే ఎక్కువ ఎవరికీ తెలీదు. నీ ఇంట్లో వారికి కూడా తెలీదు. కనుక నీ మనస్సాక్షి నీకు చెబితే మాత్రమే, నీ మనస్సాక్షి నీకు చెబితే మాత్రమే తప్పకుండా నువ్వు దాన్ని విను. అలా వినడానికి నువ్వు చేసే ప్రయత్నంలో ఈ ఆలోచన చేయాలి. అంటే 5 నిమిషాల ముందు కూర్చొని ఆలోచించి, దేని కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నావో ఆ ప్రార్థనలన్నిటిని తప్పకుండా ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను? ఈ విషయంలో నేనెలా ఉన్నాను? అని ఆలోచిస్తూ, ఒకటి పశ్చాత్తాపంతో చేయండి. తప్పు మీదనిపిస్తే. తప్పు మీదనిపించకపోతే ధైర్యంతో చేయండి. తప్పు మీదో కాదో తెలీకపోతే, దేవా! నీ చిత్తానికి అప్పగిస్తున్నాను. తప్పు నాదేదైనా ఉంటే మాత్రం నాకు తెలియచేయండి అని దేవుని చిత్తానికి అప్పగిస్తూ చేయండి. వేరే ఏ మార్గం లేదండి. వాక్య గ్రంథం నుండి దేవుడు మనకిచ్చినటువంటి మార్గము ఇదొక్కటే. కనుక ప్రార్థనే క్రైస్తవునికి ప్రధానమైన ఆయుధం. ఈ ప్రార్థన విషయంలో తగిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. శనివారంతో అంటే రేపటితో మన ఈ అంశం ముగించబడినా కూడా, ఒకవేళ ప్రార్థన విషయంలో నేను అంశంగా మాట్లాడకపోయినా మీకేవైనా ప్రశ్నలు, సందేహాలు ఎప్పుడొచ్చినా తప్పకుండా అడిగి తెలుసుకొని మాత్రమే ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడికిష్టంగా మనం ప్రార్థన చేయాలి. నేను ముగిస్తున్నాను. ఆహ్, ప్రార్థన దేవుణ్ణి ఘనపరుస్తూ ప్రారంభించాలి. దేవుని ఘనపరచడం అయిన తరువాత, నీకు దేవునికి మధ్యనున్న ఆత్మ సహవాసాన్ని, తండ్రి ఎక్కువ నీ సన్నిధికి రాలేకపోతున్నాను. కానీ లేకపోతే నీ సన్నిధి కంటే నాకెక్కువ క్షేమకరమైంది, శ్రేయస్కరమైంది ఇంకేమీ లేదు. నీతోటే ఎక్కువుంటున్నాను. ఇలా నీకు దేవునికి మధ్య నీ సహవాసం ఎంత స్థాయిలో ఉందో, ఆ స్థాయిని మీరు మొదట దేవునితో మాట్లాడుకోండి. మనస్విప్పి మాట్లాడండి. మీరు దా దేవుడు అనేసరికి ఒక రకమైన భయమొస్తుంది కానీ, కాదండి. ఆయన తండ్రి అని పిలిచే భాగ్యాన్నిచ్చాడని గలతీ పత్రికలో రాయబడింది. అబ్బా! తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఆయనిచ్చాడు. కాబట్టి మీరు నేరుగా మీ తండ్రిని ఎలా పిలుస్తారో అంతకంటే ఎక్కువగా ఆయన్ని పిలవచ్చు. పిలిచి మాట్లాడుతూ నిన్నిలా అనుకున్నాను కానీ, ఇక్కడికెళ్ళాను కానీ ఇలా అయిపోయింది అని ఈ రీతిగా నువ్వు ఆయనతో సంభాషించు. ఆ సంభాషించడం అయిపోయిన తర్వాత నీకున్న ఏ ప్రార్థన అవసరతలు నువ్వు తెలియజేస్తున్నా, ఈ విషయాలు మాత్రం తప్పకుండా జ్ఞాపకం జేసుకో.
వీటిని ప్రార్థన చేసి రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, వీటన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. చాలా మంచి విషయం. గుర్తుంచుకొని ప్రార్థన చేయలేకపోతే మీరెలా ప్రార్థన చేసినా పర్లేదు. గుర్తుంచుకొని మీరు ప్రార్థన చేయగలను అంటే మాత్రం ఒక ఆర్డరు. దేవుని గనపరచండి. మీ ఆత్మ పరిశీలన చేయండి. సంఘం కొరకు చేయండి. సేవకుల కొరకు చేయండి. సమాజం కొరకు చేయండి. ప్రార్థన అవసరతలున్నాయని ఎవరైతే సంఘస్థులు చెప్తారో వాటన్నిటి కొరకు సమాజం కంటే ముందు చేయండి. తర్వాత సమాజం కొరకు చేయండి. దేశం, రాష్ట్రం ఇవెన్ని గుర్తొస్తే అవన్నీ చేయండి. నీ కుటుంబం కొరకు తర్వాత చేయి. చివరిలో నీ అవసరాలేమైనా ఉంటే ఇంకొకసారి జ్ఞాపకం చేయి. మనఃపూర్వకంగా ప్రార్థన ముగించు. దేవుడు తప్పక నీ ప్రార్థన వింటాడు. నువ్వు మనస్ఫూర్తిగా ఆమేన్ అని గట్టిగా చెప్పగలిగే పదం ఏదైతే ఉంటాదో, ఆ పదం నిన్ను ఆశీర్వదింపచేస్తుంది. ఎందుకంటే మనసుతో నువ్వు చేసిన ప్రార్థన అది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. తప్పకుండా మీకే ఆలోచనలున్నా, ఆలోచనలున్నా నాతో పంచుకోండి. సందేహాలున్నా కూడా తప్పకుండా నాతో పంచుకోండి. ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడువైన మా దేవా, ప్రార్థన అనేది ఎంతో శ్రేష్టమైన భావన మా హృదయాలలో మాకు. తండ్రి మరి అట్టి భావాన్ని మీతో కలిసి పంచుకోవడం అనేది ఎంతో గొప్ప సంగతి. అది ఎలా అనే విషయాన్ని మేము నేర్చుకుంటున్నాం. మరి నేర్చుకుంటున్న ఆ విషయాలను తప్పకుండా జాగ్రత్తగా జ్ఞప్తికి ఉంచుకోగలిగేటటువంటి సహాయం దయచేయండి. దేవా, సందర్భాన్ని బట్టి ప్రార్థన చేసేటటువంటి సంపూర్ణమైన వాక్య జ్ఞానము కలిగిన నీ పిల్లలుగా వీరందరూ ఎదగాలని ఒక సేవకునిగా ఆశపడుతున్నాను. తండ్రి, మాకంటే ఎక్కువగా వారి ప్రార్థన వినే దేవునిగా మీరు మరి ఎక్కువగా వారి నుండి ఆత్మీయత కోరుతున్నారని వారు కూడా అర్థం చేసుకునేటటువంటి భాగ్యం దయచేయండి. మరి అలాగనే మీ చిత్తమైతే తండ్రి, వ్యక్తిగతంగా వారు ప్రార్థన చేస్తున్న ప్రతి సమయమందు కూడా వారికి మీరు తోడై ఉండి పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనను తోడుగా ఉంచి వారి ప్రార్థనలు తప్పక వినమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాము తండ్రి. సహాయం చేయండి. దేవా, ఏకీభవించిన వారందరూ కూడా వారి హృదయ ద్వారాలు తెరిచి మీతో మాట్లాడటానికి ఎంతో సిద్ధపడి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారి మనసును కలిచివేస్తున్నటువంటి అనేకమైన ప్రశ్నలకు సమాధానం మీరై ఉన్నారు. కనుక మీ మాట వింటూ, మీ మాటకు లోబడుతూ వారు మీతో మాట్లాడేటటువంటి భాగ్యం దయచేయండి తండ్రి. చాలా మందిగా మేము మీ మాట వినకుండా మీతో మాట్లాడడం వల్ల మా ప్రశ్నలకు సమాధానాలు దొరకట్లేదు. కనుక వాక్యాన్ని వింటూ ప్రార్థన చేసే జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రపంచ పరిస్థితులను మీ ఆధీనంలో మీ చిత్తాన్ని బట్టి ఉంచుకోమని బ్రతిమలాడుతూ ఉన్నాం. మరి అలాగనే ఈ సమయమందు నాతో పాటు ఈ ప్రత్యక్ష ప్రసారంలో ఏకీభవించిన వారు అనేకమైన సమస్యల్లో ఉన్నారు. అనేకమైన ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు. శారీరకంగానైనా, మానసికంగానైనా వారెన్నో చింతలు కలిగి ఉన్నారు. వాటన్నిటిలో కూడా తండ్రి, మీ చిత్తాన్ని గ్రహించే జ్ఞానం వారికిచ్చి, వెంటనే వాటిని గ్రహిస్తూ పశ్చాత్తాపంతో కానీ, ధైర్యంతో కానీ ప్రార్థన చేసే జ్ఞానం వారికి దయచేయండి తండ్రి. వారి ఆత్మీయ, భౌతిక సంబంధమైన ప్రతి పరిస్థితుల్లో కూడా మీ కాపుదల, మీ వాక్యం యొక్క సహాయం ఎల్లప్పుడూ వారికిమ్మని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ దిన ప్రయాణం అంతటిలో దేవా,
మీరు ఆయుష్షునిచ్చినట్లయితే మేమందరము మీ చిత్తాన్ని బట్టి మా కార్యక్రమాలలో నడుచుకునే భాగ్యాన్ని ఇమ్మని విజ్ఞాపన చేస్తూ, క్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన విజ్ఞాపనలు మేము అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. ప్రతి ఉదయము సమయాన్ని ఇలా కేటాయించుకుంటున్నందుకు నిజంగా మీ అందరికీ వందనాలు. అయితే ఒక విషయాన్ని మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఉదయకాల సమయం వాక్యం వినడానికి ముందు కానీ, వాక్యం వినడానికి తర్వాత కానీ, మీ వ్యక్తిగత ప్రార్థనలు తప్పకుండా కొనసాగించండి. ఒకవేళ ఈ సమయం ఏదైనా ఒకవేళ మనకి ఇబ్బందవుతుంది అనుకుంటే, దీన్ని ఇంకా కుదించుకుందాం. అంటే అరగంట మాట్లాడుకుంటున్నాం. కనీసం 10 నిమిషాలకి కేవలం ఒక మాట, ఒక చిన్న హెచ్చరిక తీసుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. కానీ దేవునితో ఎక్కువ గడపండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ లైవ్‌లోకొచ్చిన మీ అందరికీ కూడా వందనములు. వందనాలండి. ఎంతమందైతే లైవ్‌లో ఉన్నారో వారందరికీ. తబితా రేఖ గారు, నాయుడు మాస్టర్ గారు, చెక్కరాము గారు, శివాజీ చరణ్, కేశవర్ధని, సునీత గాంధీ గారు, రాజు వేగి, తిరుమలరావు గారు, అలాగనే మురళి గారు, సునీత రవికుమార్ గారు, సురేష్ బన్నీ అంటే అది వాసు, ఇలా చక్రవర్తి గారు, జ్యోతి వీరందరికీ కూడా క్రీస్తు పేరట వందనాలు. ఇంకా కామెంట్స్ పెట్టలేకపోయినా చూసిన వారు చాలామందున్నారు. వారందరికీ కూడా వందనాలు. లైవ్ చూస్తున్న సహోదరి, సోదరుల కుటుంబాలన్నిటికీ వందనాలు చెప్తున్నారు. వందనాలండి. దేవుడి చిత్తమైతే రేపటి దినాన కలుసుకుందాం.